హాయ్ ఎవ్రీవన్, అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలండి. నా మొదటి దీపం పెడదామని చెప్పేసి ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసి అయితే తులసి దగ్గర అయితే దీపం పెడదామని అయితే రెడీ అయితే చేసుకున్నానండి. గాలి అయితే బాగా వేస్తుందండి. బయటనైతే గాలి వేయకుండా కూడా దీపం అయితే పెట్టేసుకున్నానండి. గుడికి కూడా వెళ్ళి దీపం అయితే పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత అయితే దేవుని దర్శనం చేసుకుందాం అయితే వచ్చానండి. కార్తీక మాసం రోజు ఇంటి దగ్గర దీపం పెట్టి గుళ్ళో కూడా వచ్చి నెయ్యి దీపం పెడితే చాలా మంచిదంటండి. అందుకని చెప్పేసి గుడికి అయితే వచ్చేసామండి. అనకాపల్లిలో ఉండే సాధువుల గుడి అంటండి ఇది. నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను. ఎప్పుడు పాత శివుడి గుడికి అని చెప్పేసి ఆ గుడికి అయితే వెళ్ళేదానండి. ఇప్పుడు ఈ గుడికి అయితే ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడైతే ఏటి శివయ్య అయితే చాలా ప్రత్యేకంగా అయితే ఉన్నారండి. అందరూ నీళ్ళు అభిషేకం ఇది అయితే చేస్తున్నారండి. దగ్గరుండి మరి అందరూ చేసుకుంటున్నారు. చాలా తృప్తిగా అయితే అనిపించిందండి. ఇలా గుడికి రావడం, దీపాలు వెలిగించడం అయితే చాలా మంచిదంటండి. కార్తీక మాసం రోజు ఇక్కడైతే గుడి కూడా కొత్తగా కట్టారంటండి. అన్నీ పాతగుండే కానీ బాగా ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారండి. తల్లిని చూడండి, మహంకాళి తల్లిని అయితే కట్టారండి. ఇంకా బాగా డెకరేషన్ అయితే చేశారు. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి అండి. పక్కన ఏవైతే ఏటి శివయ్య, అన్నపూర్ణాదేవి, శివయ్య ఇది చాలా బాగా అయితే విగ్రహాలు అయితే కట్టారండి. ఇక్కడ ఏటి విష్ణుమూర్తి లింగాష్టకం కూడా పోస్టర్ వేసి పెట్టారండి. వచ్చిన భక్తులకి అయితే చాలా ప్రశాంతంగా ఉండాలని చెప్పి పక్కనే ఉండే వీరభద్ర స్వామి గుడికి కూడా వెళ్ళామండి.